పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు గోదావరి వరద జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించాలని లక్ష్యంతో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్ర వ్యవసాయానికి విశేష రీతిలో సేవలు అందిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పరిమిత వ్యయంతో నిర్మించిన ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తికి భరోసా లభించిందన్నారు. ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం, తూర్పుగోదావరి జిల్లా తాడిపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా మోటార్లను ప్రారంభించి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. అనంతరం పట్టిసీమ డెలివరీ పాయింట్ తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద గోదావరికి జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గోదావరి కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన పట్టిసీమ పథకం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయానికి నిదర్శనమని తెలిపారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాలకు తరలించడం ద్వారా రాష్ట్ర వ్యవసాయానికి గణనీయమైన ప్రయోజనం చేకూరిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పట్టిసీమ అవసరంపై వ్యక్తం చేసిన అభిప్రాయాలకు భిన్నంగా ఈ పథకం ఉపయోగకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలు బాలరాజు, ఉంపుడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్, రాష్ట్ర సాగునీటి సంఘాల తరపున ఆళ్ల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ ప్రపంచం అంతా కూడా కరువుని ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనతో ఈవేళ ప్రభుత్వాలు, ప్రజలు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 1-2 సంవత్సరాల ఆలస్యమైన ఆ ఆలస్యానికి నష్టం ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఆ రోజు 1300 కోట్ల రూపాయలతోటి పట్టిసీమను రూపకల్పన చేసి, ఆ రూపకల్పన చేసినటువంటి పట్టిసీమ కూడా సంవత్సరాల తరబడి నిర్మాణం కాదు, వితిన్ 12 months లో 12 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంతో ఆ రోజు పట్టిసీమను చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే, ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నా. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? ఆ రోజు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు, పట్టిసీమ పనికి మాలినటువంటి సీమ అని చెప్పాడు. మరి ఈ రోజు అదే పట్టిసీమ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 450 టీఎంసీల నీరుని గోదావరి నుంచి కృష్ణాకి ఇచ్చింది. మరి 450 టీఎంసీలు ఇచ్చినటువంటి పట్టిసీమ ఎట్లా ఒట్టిసీమ అవుతుందో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏ రకంగా అయితే ఈవేళ కృష్ణా ఎగువనున్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మెట్టి దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఏ రిజర్వాయర్ లోనూ ఒక చుక్క నీరు లేనటువంటి సమయంలో ఈవేళ రోజుకి 8000 క్యూసెక్కుల నీరు ఈవేళ గోదావరి నుంచి కృష్ణాకి ఇస్తున్నటువంటి పట్టిసీమ ఏ రకంగా ఒట్టిసీమో ఏ ముఖం పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఈ రైతులకి, ప్రజలకి సమాధానం చెప్తాడని చెప్పి ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక ఎత్తు, ఈ సంవత్సరం ఒక ఎత్తు. ఈవేళ ఏ పేపర్ తిరిగేసినా, ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఆన్ చేసినా, ఎక్కడ చూసినా బీడు వారినటువంటి భూములు,